ఈరోజు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తరపున మేమందరం నిరుద్యోగ శాంతియుత ర్యాలీ అనేది తలపెట్టినాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అన్ని తుంగలోకి దొక్కుతూ ఆయన ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నాడు. ఈరోజు తెలంగాణ నిరుద్యోగుల పట్ల ఇస్తాన 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు, జాబ్ క్యాలెండర్ ప్రకటించి దానికి చట్టబద్ధత కలిగిస్తా అన్నాడు. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ జాడ లేకుండా పోయింది. 4000 నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఈ రోజు వరకు 4000 నిరుద్యోగ వృత్తి ఏక నిరుద్యోగికి కూడా రాలేదు. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేసి యూపీఎస్సీ తరహాలో ఎగ్జామ్స్ నిర్వహిస్తా అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ మాకు ఆ రోజు మేనిఫెస్టోలో మెన్షన్ చేసిందో, ఈ రోజు అదే టీజీపీఎస్సీ మా ఓఎంఆర్ షీట్స్ని రోడ్లపైన పడేసి పల్లి బఠానీలు చుట్టడానికి ఇచ్చిన దాఖలాలు మేము ఎదుర్కొన్నాం. ఇప్పుడు అంటే టీజీపీఎస్సీ ఒక ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ కదా, మళ్ళీ బుర్రలేని బుర్ర వెంకటేశం గారు ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే మన నిరుద్యోగుల బ్రతుకు అనేది ఏమైపోవాలి? ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. మేము ధర్నాలు చేయడానికి రోడ్లపైన ఎక్కితే లాఠీలతో మా వీపులు వలగొడుతున్నారు, కేసులు పెడుతున్నారు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. అధికార బలంతో మా ఉద్యమాలని అణిచివేత మీద ఉన్న కాన్సన్ట్రేషన్ మా సమస్యల్ని పరిష్కరించడం దాని మీద లేదు అని మాకు స్పష్టంగా అర్థమైంది. అందుకే ఇట్లాంటి మేము శాంతియుత ర్యాలీని ప్రకటించుకున్నాము. ఇది శాంతియుత ర్యాలీ మాకు సుప్రీంకోర్టే చెప్పింది. ఇట్లాంటి పీస్ఫుల్ ప్రొటెస్ట్స్కి కానీ పీస్ఫుల్ ర్యాలీస్కి కానీ ప్రభుత్వం అనుమతించాలి. ఇది మాకు ఉన్న డెమోక్రసీలో ఉన్న హక్కు. సో ఖచ్చితంగా ప్రభుత్వం మాకు ఈ పర్మిషన్ గ్యారంటీ చేయాలి. చేయకపోతే మేము చాలా తీవ్రతని ఉద్యమాలు చేస్తాము. రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్, ఇదే అశోక్ నగర్ వేదికగా మీరు మీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు. ఆ రోజు ఇక్కడి నుంచే మీకు బీజం పడ్డది మీ పార్టీ అధికారంలోకి రావడానికి. అదే అశోక్ నగర్ వేదికగా మిమ్మల్ని ఈరోజు హెచ్చరిస్తా ఉన్నాం. మీరు మాకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోతే మీ భర్తం పడతాము, మిమ్మల్ని గద్దె దించేదాకా పోరాడతాము. కేంద్రంలో ఎట్లయితే విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసినారో మీరు ఇవ్వకపోతే నెక్స్ట్ మీరే టార్గెట్. మీ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసేంత వరకు మా ఉద్యమాన్ని తీవ్ర ఎత్తుగా తీసుకొని పోతామని చెప్పేసి నేను ఈ ప్రెస్ వేదిక ద్వారా హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు ఆర్కే వనర్సురా, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ జనరల్ సెక్రటరీ. మేము ఈ నిరుద్యోగ శాంతి ర్యాలీ అనేది మేము ఎందుకు పెట్టుకున్నామంటే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ వేయకుండా డొంక తిరుగుడు మాటలు మాట్లాడుతూ 70,000 ఇచ్చినామని చెప్పుకుంటూ, ఎవడో పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకుంటూ ఈ రేవంత్ రెడ్డి నిరుద్యోగులను నిండా మోస్తుండు. 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినావని శ్వేతపత్రం విడుదల చేసి దమ్ముందా? గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లో నీ ఖాతాలో వేసుకొని నేను ఇచ్చినని ఏదో కల్లిబొల్లి మాటలు చెప్తూ గ్రామాలలో ఉండే ఏమీ తెలియని మా తల్లిదండ్రులకు నేను ఉద్యోగాలు ఇచ్చినట్టు ఒక ప్రొపగండాను మరియు అంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏమంటే తల్లిదండ్రులు ఇంటికాడ ఏమంటారు అంటే, నీ మస్తు జాబులు 70,000 జాబులు ఇచ్చినగా నీకు ఎందుకు జాబ్ రాలేదని తల్లిదండ్రులు మా నిరుద్యోగులను తిడుతుండ్రు. ఇది ఒక మైండ్ గేమ్. రేవంత్ రెడ్డిది ఒక మైండ్ గేమ్. ఈ మైండ్ గేమ్లో మా తల్లిదండ్రులు వాడి మా తల్లిదండ్రులనే మమ్మల్ని మీదకి ఎగనుపుతుండు. ఎందుకంటే గని నోటిఫికేషన్ వేసిన నీకు జాబ్ ఎందుకు వస్తలేవరా అంటుండు. అయ్యా రేవంత్ రెడ్డి, నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు ఒక్క జనరల్ నీటికి నోటిఫికేషన్ వేసినావా? దమ్ముంటే నువ్వు శ్వేతపత్రం విడుదల చేయి. ఇప్పటికీ అన్ని శాఖల్లో 1,68,742 పోస్టులు ఖాళీలు ఉన్నాయి అన్ని శాఖలలో. మరి నువ్వు ఏ ఒక్క శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసినావు? పోలీస్ శాఖలో కాగ్ రిపోర్ట్ ప్రకారము 34,000 పైచులకు ఖాళీలు ఉన్నాయి, కానీ నువ్వు కనీసము 7,000 మాత్రమే వేస్తున్నావు. మరి మిగతా 20,000 పోస్టులు మరి నువ్వు పంపించినావు కదా, ఆ 20,000 పోస్టులు నువ్వు ఎందుకు వేయలేకపోతున్నావు? ఎస్ఐపిసికి సంబంధించిన వాళ్ళకు ఏజ్లు అయిపోతున్నాయి. మిగతా విషయాలలో ఎవరైతే మేము ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నామో అని ఉద్యమాలు చేసిన వాళ్ళపై కేసులు పెడుతూ వాళ్ళ యొక్క పీస్ఫుల్ ప్రొటెక్షన్ కూడా మీరు అడ్డుకుంటూ ఉండడం ఇది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి, మీరు ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేసే విధంగా గ్రూప్ 1 సంబంధించి 5,000 ఖాళీలు ఉన్నాయి, గ్రూప్ 2 2,000 ఖాళీలు ఉన్నాయి, గ్రూప్ 3 3,000, గ్రూప్ 4 10,000 పైచులకు ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా FBO 1,372 ఖాళీలు ఉన్నాయి. మరియు GPOకి సంబంధించి 5,944 GPO ఖాళీలు ఉన్నాయి. DACకి సంబంధించి 20,000 ఖాళీలు ఉన్నాయి. ప్రతి పోస్ట్ని మీరు భర్తీ చేయకపోతే మీ భర్తము ఇక నువ్వు గనక ఈ ఆగస్టు సంబంధించినటువంటి ఏదో ప్రత్యేక అసెంబ్లీలో సమావేశాలు అంటున్నావు కదా, 21 సంవత్సరాలకే నువ్వు అసెంబ్లీకి పోవాలనే ఒక ఉద్దేశంతో ఏదో బిల్లు తెస్తానంటున్నావుగా. నీకు చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి, నీకు దమ్ముంటే నువ్వు మా నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి చట్టబద్ధంగా నీ చట్టసభల్లోనే చర్చ చేయి. కానీ నీకు దమ్ము లేదని నేను అనుకుంటున్నా. నీకు దమ్ము ధైర్యం కనుక ఉంటే నువ్వు ఖచ్చితంగా 6వ తారీఖు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు అంటున్నావు కదా, ఆ అసెంబ్లీ సమావేశాల్లో మా నిరుద్యోగుల ఎజెండాగానే మీరు అసెంబ్లీ సాగే విధంగా చూస్తాము. లేకపోతే మీరు అసెంబ్లీ ముట్టడిస్తాము. మీరు ఇక నుంచి మీరు తిరగలేరు గ్రామాలలో. మాకు గనక
6వ తారీఖు అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మా నిరుద్యోగులకు సంబంధించి చర్చ రాకపోతే మీరు తిరగలేరు, బయట తిరగలేరు. మేము పీస్ఫుల్గా ఈ ప్రొటెక్షన్కి పర్మిషన్ అడిగితే మీరు ఏదేదో కథలు పడుతున్నారని తెలుస్తుంది. మేము ఖచ్చితంగా ఎడుకుకొట్టు పోతాము. రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు. రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ తిరుగుతాడు, ఇక్కడన్నా పీస్ఫుల్గా ప్రొటెక్షన్ చేస్తున్నటువంటి మమ్మల్నేమో జైళ్ళల్లో వేస్తాడు. ఇదేనా రాహుల్ గాంధీ యొక్క అసలు స్వరూపము? అసలు 29 జీవో అంటే ఏంటండి? ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల్లో వాళ్ళకి రిజర్వేషన్ లేకుండా ఎత్తివేయడం. రాహుల్ గాంధీ అనే టోడు ఆ రిజర్వేషన్లు ఎత్తేస్తాడు. మరి రాహుల్ గాంధీ 29 జీవోని ఎందుకు రద్దు చేయలేకపోయాడు? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇక్కడ ఉన్నది. ఎవరి మెప్పు కోసం 29 జీవో తెచ్చినావు? ఆంధ్ర వలసపాలలో గ్రూప్ 1 ఉద్యోగాలు కట్టబెట్టడం కోసమే కదా నువ్వు 29 జీవో తీసుకొచ్చింది. 292 జాబులు అమ్ముకున్నావు నువ్వు గ్రూప్ 1 జాబులని ఆంధ్ర వలసదారులకు. ఆ 29 జీవో తీసుకొచ్చి నీకు దమ్ముంటే రాజ్యాంగం ప్రకారం ఇక్కడ పాలన మా నిరుద్యోగుల ఓట్లతో గద్దెనెక్కిన నువ్వు ఈ రోజు గనక నువ్వు మా నిరుద్యోగులకు గనక నువ్వు నోటిఫికేషన్ లేకపోతే ఇది శాంతియుత ర్యాలీ కాస్త అశాంతియుత ర్యాలీగా కూడా మారుతుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము పీస్ఫుల్గా ప్రొటెక్షన్ చేసుకుంటాము, మాకు పర్మిషన్ ఇయ్యి. 6వ తారీఖు అసెంబ్లీ సమావేశంలో మా యొక్క నిరుద్యోగుల ఎజెండాను చర్చలోకి పెట్టు. ఇదే మా డిమాండ్. నిరుద్యోగ శాంతి ర్యాలీ అనేది మేము అశోక్ నగర్ చౌరస్తా నుంచి ధర్నా చౌక్ వరకు నిర్వహిస్తూ ఉన్నాం. మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఏర్పడి 3 సంవత్సరాలు అయినా కూడా ఈ 3 సంవత్సరాలలో ఒక్క నోటిఫికేషన్ కూడా జనరల్ డిగ్రీ నోటిఫికేషన్ ఒక్కటి కూడా ఇప్పుడు దాకా వేయలేదు. వేయకపోగా 60,000 70,000 అని చెప్పేసి రకరకాల సందర్భాల్లో అబద్ధాలు ఆడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము మళ్ళీ ఈ యొక్క శాంతియుత ర్యాలీతో మా యొక్క డిమాండ్లను మేము మళ్ళీ గుర్తు తీసుకురావాలని చెప్పేసి మేము ఇంతకుముందు గతంలో నిరుద్యోగ రణభేరి కార్యక్రమాన్ని నిర్వహించినాం. అంతకుముందు ఉస్మానియా యూనివర్సిటీలో దిల్సుఖ్ నగర్లో కూడా ఉద్యమాలు చేసినాం. అయితే ఈ నిరుద్యోగ శాంతియుత ర్యాలీ అనే కార్యక్రమం ద్వారా మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి మా యొక్క బాధలను మా యొక్క డిమాండ్లను వాళ్ళ యొక్క ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవాలన్న ఆలోచనతో శాంతియుతంగా వేలాది మంది నిరుద్యోగ యువతతో మేము పర్మిషన్ తీసుకొని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మా యొక్క డిమాండ్స్ ఏంటంటే 20,000తో పోలీసు నోటిఫికేషన్ వేయాలి, ఎస్ఐపిసి నోటిఫికేషన్ వేయాలి. అలాగే ఎస్ఐకి 38 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషను, పీసీకి 36 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలని చెప్పేసి, అలాగే మెగా డిఎస్సి, ఎఫ్బిఓ, ఎఫ్ఆర్ఓ లేదంటే ఇంకా గ్రూప్స్ 1, 2, 3, 4 గ్రూప్ 1 500 పోస్టులతో నోటిఫికేషను, గ్రూప్ 2 2,000తో, గ్రూప్ 3 3,000తో, గ్రూప్ 4 10,000తో నోటిఫికేషన్ వేయాలని, జీపీఓ కూడా 10,000తో నోటిఫికేషన్ వేయాలని, ఇంకా మిగతా నోటిఫికేషన్ పవర్ సెక్టర్ నోటిఫికేషన్, జేఎల్ఎం నోటిఫికేషన్స్, జేఎల్ నోటిఫికేషన్ అన్నీ కూడా వేయాలని చెప్పేసి మేము ఈ యొక్క కార్యక్రమం నిర్వహించదలుచుకున్నాము. అయితే ఒక్క విషయం నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, రాహుల్ గాంధీ అయితే అశోక్ నగర్ వచ్చి మీరు మాకు చెప్పి రకరకాల మాటలు మాట్లాడి మమ్మల్ని నమ్మించి ఇక్కడ నుంచి మమ్మల్ని మా యొక్క ఓట్లు గుర్తించుకొని మీరు పవర్లో వచ్చినారో, ఇదే అశోక్ నగర్ నుంచి నీకు భారీగా దేశంలో బీజేపీ పార్టీ ఎట్లయితే మంత్రి పదవికి ఎట్లయితే రాజీనామా చేసిందో వాళ్ళు చేసిన తప్పుకు తెలంగాణలో కూడా ఇక్కడ ఉన్న విద్యాశాఖ మంత్రి, అలాగే ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రి, అక్కడ విద్యాశాఖ మంత్రి తప్పు చేస్తే ఇక్కడ రాష్ట్ర మంత్రి అనే వ్యక్తి మొత్తం యావత్ తెలంగాణ నిరుద్యోగ యువతకు మోసం చేసిండు. ఎందుకంటే మొన్ననే టీజీపీఎస్ నుంచి ఓఎంఆర్ షీట్లు కూడా బయటపడ్డాయి. ఇప్పుడు ఇక్కడ మేము చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, ఒకటి, దీనికి పూర్తి స్థాయిలో నిరుద్యోగ యువతను మోసం చేసినందుకు రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలి. రెండో విషయము, టీజీపీఎస్ నుంచి ఓఎంఆర్ షీట్స్ బయటకు వచ్చినాయి కాబట్టి మేము గత ప్రభుత్వంలో ఇదే టీజీపీఎస్ నుంచి పేపర్ లీక్ అవుతుంది, ఇదే ప్రభుత్వం మళ్ళీ ఈ ప్రభుత్వంలో టీజీపీఎస్ నుంచి మళ్ళీ ఓఎంఆర్ షీట్స్ రోడ్డు మీద పడతాయి. అంటే ఇక్కడ పార్టీలు ఫెయిల్ అవ్వడం కంటే వ్యవస్థ, కాన్స్టిట్యూషనల్ బాడీ కంప్లీట్గా ఫెయిల్ అయింది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఇక తెలంగాణలో టీజీపీఎస్సీకి ఎగ్జామ్స్ నిర్వహించే ఒక బాధ్యత, ఒక అర్హత అనేది కోల్పోయింది. కాబట్టి దీనిని మేము దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి మేము వినతి చేస్తా ఉన్నాం. ఇక తెలంగాణలో టీజీపీఎస్సీ అనేది స్టేట్ పిఎస్సీ మా మీద నమ్మకం పోయింది. మీరు మొత్తం ఎగ్జామ్స్ కూడా ఎప్పటికప్పుడు ఖాళీలన్నీ కూడా యూపీఎస్సీ ద్వారా ఎగ్జామ్స్ అన్ని ఏ నెలలో ఎప్పుడు కూడా యూపీఎస్సీ రాలో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తేనే కానీ ఈ తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు న్యాయం జరగదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్క డిమాండ్స్ని కూడా మేము దేశ ప్రధానమంత్రి ముందర ఈ యొక్క డిమాండ్ తీసుకుపోతా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్న రాహుల్ గాంధీ గుర్తుపెట్టుకో, నువ్వు ఏ రాష్ట్రంలో అయినా సరే పేపర్లు లీక్ అయినా విద్యార్థులు బయటకు వచ్చినా మాట్లాడుతున్నావు. తెలంగాణలో నీ ప్రభుత్వంలో వేలాది మంది నిరుద్యోగ యువతలకు లాఠీ చార్జీలైనా, ఉద్యమాలు కేసుల పాలైనా, రోడ్ల మీద వచ్చినా నువ్వు దీనికి ఎక్కడ స్పందించలేదు. కాబట్టి నువ్వు కూడా ఈ దేశంలో నుంచి
కాంగ్రెస్ పార్టీకి నువ్వు పూర్తిగా ఈ పార్టీ నుంచే నిన్ను అసలు ఈ దేశంలో ఏ ఒక్క రోజు కూడా ఒక్కడికి కూడా నువ్వు ఓటు అడిగే హక్కు కూడా నువ్వు కోల్పోయినావు అని చెప్పేసి నువ్వు కూడా బాధ్యత వహించాలని చెప్పేసి నేను ఈ యొక్క సందర్భంగా డిమాండ్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమం తలపెడతా ఉన్నా. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అందరూ కూడా భారీగా తరలి రావాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఇప్పుడు ఎన్ని రోజులు ఇట్లా ఇప్పుడు ఈ పోరాటాలు అవ్వచ్చు, ర్యాలీలు అవ్వచ్చు, శాంతియుత ర్యాలీలు అని చెప్పి ఇప్పుడు తెలంగాణ పోరాటం అప్పుడు కూడా నీళ్లు నిధులు నియామకాలు అన్నారు. దాని తర్వాత బీఆర్ఎస్ 2 సార్లు ఎన్నికలప్పుడు అదే అన్నారు. మొన్న కాంగ్రెస్ ఎన్నికైనప్పుడు కూడా వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చే ముందు ఎన్నికల దగ్గరికి ముఖ్యంగా నిరుద్యోగుల దగ్గరికి వచ్చి మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం అన్నారు. సో ఇట్లా మరి ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ నిరుద్యోగులు అక్కడనే ఉంటున్నారు. ఇప్పుడు మీ ఇలాంటి నిరుద్యోగ జేఏసీలు అని చెప్పి కొత్త జేఏసీలు కూడా పుట్టుకొస్తుంది. వీళ్ళు ఎంతసేపు శాంతియుత ర్యాలీలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అంటున్నారు తప్ప ప్రభుత్వం దగ్గర నుంచి అయితే మరి స్పష్టంగా జాబులు వచ్చినట్టు కనిపిస్తారు. ఇప్పుడు నిరుద్యోగ యువతకు ఏముంటుంది? చదివేటోళ్ళు ఎవరు ఉంటారు? చదువుతున్న వాళ్ళు కేసులు వేయించుకుంటే వాళ్ళు భయపడి దేనికి భయపడతారన్నా? కేవలం కేసులకు భయపడతారు. మరి కేసులకు భయపడుతున్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి వేలాది మందిగా నిరుద్యోగ యువత తిరగబడతారా? జనరల్గా చెప్తున్నా. అయినా కూడా అందుకనే ఇప్పుడు శాంతియుత ర్యాలీ అనేది మనం పర్మిషన్ తీసుకొని అల్టిమేట్గా నువ్వు అగ్రెసివ్గా వచ్చినావా, శాంతికి వచ్చినావని కాదు, ఎంతమంది బయటకు వస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఎంతమంది బయటకు వచ్చి ఏ రకంగా వాయిస్ వినిపిస్తున్నావు అనేది ఇంపార్టెంట్. మేము ఉద్యమం చేయడమే కాదు, వెనకాల వచ్చిన వాళ్ళు కూడా కేసులు లేకుండా ఉద్యమం నడిపే యొక్క బాధ్యత కూడా మా మీద ఉంటుంది. కాబట్టి మేము ఖచ్చితంగా డెమోక్రటిక్ వేలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా మాకు చెప్పింది. వాళ్ళు స్వయాన సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కూడా శాంతియుతంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు కూడా డైరెక్షన్ ఉన్నది. మేము ఆ యొక్క రకంలోనే మేము ఒక ఉద్యమంగా కన్స్ట్రక్టివ్గా ఉద్యమం నిర్మించుకుంటూ పోతా ఉన్నాం. ఒకటి మీరు అన్నట్టుగా పార్టీలు మోసం చేసినాయి, మోసపోయినాం, ఇక దాన్ని మేము కర్మ అనుభవించాలి, అంతమించి ఏమైనా ఉన్నదా? ఇప్పుడు ఆ రోజున మొదటి నెలలోనే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, మెగా డిఎస్సి, పోలీసు అన్ని నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పేసి ఆ రోజు అన్నారు. మరి ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. ఆ రోజు నేను దీక్ష చేస్తే జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండర్లో 19 నోటిఫికేషన్ ఇస్తామన్నారు. నెలకు ఒక నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. జాబ్ క్యాలెండర్కి అడ్డుగా ఏమన్నారు? ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అన్నారు. జూన్ నెలలో టీజీపీఎస్సీ చైర్మన్ గారు నోటిఫికేషన్ విడుదల చేస్తాం, సెప్టెంబర్లో మొత్తం మీకు నియామక పత్రాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు అన్నారు. మరి వీరు ఈ రకంగా ఇన్ని రకాలుగా నువ్వు ఇస్తా అన్నప్పుడు మేము వెయిట్ చేయాలన్నా? పోనీ వెయిట్ చేసినాం, నమ్మినాం, మోసం చేస్తున్నారు. అందుకనే ఇక మేము నమ్మడానికి ఇంకోటి లేదు. ఇక మేము పార్టీల దగ్గర నుంచి అడగడానికి ఏం లేదు. ఉద్యమం చేసుకుంటూ ఇక కాంగ్రెస్ పార్టీని తెలంగాణలోతో పాటు దేశంలో కూడా భూస్థాపితం చేస్తాం. ఒకవేళ మాకు 5వ తారీఖున కనుక ప్రభుత్వం కావాలని పర్మిషన్ ఇవ్వకున్నా ఖచ్చితంగా మేము హైకోర్టుకు పోతాం, దీని పర్మిషన్ తెచ్చుకుంటాం. ఇంకొక విషయం చెప్తున్నా, ఒకవేళ 2 సందర్భాల్లో కనుక ఈ 5వ తారీఖు కనుక మాకు గనక పర్మిషన్ ఇవ్వకుండా శాంతియుతంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం చేయకపోతే మేము 5 మంది కావచ్చు, 10 మంది కావచ్చు, 15 మంది కావచ్చు, మేము తెలంగాణలో ఎక్కడ ఏ ధర్నా చేస్తామో ప్రభుత్వానికి కూడా అర్థం కాకుండా ఇక రాష్ట్ర ప్రభుత్వానికి మేము చుక్కలు చూపించే పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగ యువత మొత్తం కోపంతో రగిలిపోతూ ఉన్నారు. మేము ప్రభుత్వానికి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాకుండా మా యొక్క బాధను మీ దృష్టికి తీసుకుపోతున్నప్పుడు మీరు సమస్య పరిష్కారం చేయండి భయ్. ఒక నోటిఫికేషన్ అయ్యి ఒక డిఎస్సి ఒక 10,000తో నోటిఫికేషన్ అయ్యి, లేదంటే ఒక గ్రూప్ 1 ఒక 500 పోస్టులతో నోటిఫికేషన్ అయ్యి, ఒక జనరల్ డిగ్రీ నోటిఫికేషన్ అయ్యి. నువ్వు ఇప్పుడు దాకా 3 సంవత్సరాలు నువ్వు ఒక జనరల్ డిగ్రీ నోటిఫికేషన్ చేయడం చేత కాక నువ్వు ఎంతమందిని ఎన్ని సంవత్సరాలు మోసం చేస్తావు నువ్వు? కాబట్టి ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ నుంచి మేము ఆ రోజు ఒక మాట అన్నాం మీ మీడియా ముఖంగానే, యూనివర్సిటీలో డప్పు చప్పులతో మీ గుండెల్లో నిద్రపోతామని చెప్పేసి ఆ రోజు అన్నాం. అదే మాటతో ఈ రోజు వరకు గ్యాప్ ఇవ్వచ్చు, కానీ గ్యాప్ ఇచ్చి ప్రభుత్వం మీద మేము చేసే పోరాటం ఎట్లా ఉంటుందో మీరు చూస్తున్నారు. ఇంకా చూపిస్తాం ప్రభుత్వానికి. తగ్గేది మాత్రం ఎట్టి పరిస్థితి తగ్గేది లేదు. ఎన్ని కేసులు నేర్పించుకుంటాం కానీ ప్రభుత్వం మీద మాత్రం మేము వెనకడికైతే పోరాటం చేయకుండా ఆగాం.